భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికర మలుపులు తిరిగి రసవత్తరంగా సాగుతుంది. ఈ సిరీస్లో జరిగినటువంటి తొలి టెస్టుకు ఇప్పుడు జరుగుతున్నటువంటి చివరి టెస్టుకు చాలా పోలికలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే తొలి టెస్టులో అదేవిధంగా చివరి టెస్టులో భారత జట్టుకు బుమ్రానే కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. మధ్యలో ఆ 3 టెస్టులలో రోహిత్ శర్మ నేతృత్వం వహించాడు. ఇక తొలి టెస్టులో బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే ఇప్పుడు చివరి టెస్టులో కూడా బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగే ఎంచుకున్నాడు. అదేవిధంగా తొలి టెస్టులో ఇండియా తొలి ఇన్నింగ్స్లో 200 పరుగుల లోపే ఆల్అవుట్ అయింది. ఈ చివరి టెస్టులో కూడా ఇండియా తొలి ఇన్నింగ్స్లో 200 పరుగుల లోపే ఆల్అవుట్ అయింది. ఇక తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఇండియాకే ఆధిక్యం లభించింది ఆస్ట్రేలియా పైన. ఇప్పుడు చివరి టెస్టులో కూడా తొలి ఇన్నింగ్స్లో ఇండియాకే ఆధిక్యం లభించింది. మరి తొలి టెస్టులో ఇండియా గెలిచింది కదా, ఈ చివరి టెస్టులో కూడా ఇండియా గెలుస్తుందా ఏమో వేచి చూడాలి. ప్రస్తుతం పరిస్థితి చూస్తే మాత్రం ఇండియాకు విజయావకాశాలు ఉన్నాయని చెప్పాలి. పూర్తిగాని కాదు, మొత్తానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇండియా వైపే మొగ్గు ఉంది. ఈ చివరి టెస్టులో 2వ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా కాస్త ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించినటువంటి ఇండియా 2వ ఇన్నింగ్స్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. మొత్తం మీద ఇండియా ప్రస్తుతం 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రేపు కనీసం మరొక 100 పరుగులు చేస్తే కానీ ఆస్ట్రేలియా ముందు కనీసం 250 పరుగుల విజయ లక్ష్యం ఉంచితే ఇండియా ఈ టెస్టులో విజయం సాధించవచ్చని ధీమాగా చెప్పవచ్చు. మరి రేపు ఏం జరుగుతుందో చూద్దాం. 1 వికెట్ నష్టానికి 9 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తోటి 2వ రోజు ఉదయం ఆట కొనసాగించినటువంటి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకే ఆల్అవుట్ అయింది. 2వ రోజు ఉదయం ఆట ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా కాసేపటికే లబుషేన్ను వికెట్ కోల్పోయింది. 2 పరుగులు మాత్రమే చేసినటువంటి లబుషేను బుమ్రా బౌలింగ్లో కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 15 పరుగులకే ఆస్ట్రేలియా తన 2వ వికెట్ను కోల్పోయింది. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి స్టీవ్ స్మిత్తో కలిసి ఓపెనర్ కోన్స్టాస్ ఇన్నింగ్స్ను కొనసాగించాడు. ఇద్దరు కలిసి 3వ వికెట్కు 30 బంతుల్లో 20 పరుగులు జోడించారు. అయితే 12వ ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో కోన్స్టాస్ జైస్వాల్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 38 బంతుల్లో 3 ఫోర్లతోటి 23 పరుగులు చేసినటువంటి కోన్స్టాస్ చివరికి అలా అవుట్ కావడం జరిగింది. 35 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన 3వ వికెట్ను కోల్పోయింది. కోన్స్టాస్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి ట్రావిస్ హెడ్ ఇలా వచ్చి అలా వెళ్ళాడు. హెడ్ గురించి మనకి ఎప్పుడు హెడ్కే కదా, హెడ్ రావడంతో ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ ఏ కొంప ముంచుతాడో అనుకున్నారు. కానీ 3 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసినటువంటి హెడ్ సిరాజ్ బౌలింగ్లో స్లిప్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 39 పరుగులకే ఆస్ట్రేలియా తన 4వ వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత స్మిత్కు అరంగేట్రం ఆటగాడు బ్యూ వెబ్స్టర్ జతగలిశాడు. మంచి టచ్లో ఉన్నటువంటి స్మిత్ను ప్రసిద్ధ్ కృష్ణ బౌల్తా కొట్టించాడు. 57 బాల్స్ ఆడి 4 ఫోర్లు 1 సిక్స్ తోటి 33 పరుగులు చేసినటువంటి స్మిత్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 100 పరుగుల లోపే ఆస్ట్రేలియా సగం వికెట్లను కోల్పోయింది. లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఇక లంచ్ తర్వాత వెబ్స్టర్, అలెక్స్ క్యారీ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ను కొనసాగించారు. ఇద్దరు కలిసి 6వ వికెట్కు 41 పరుగులు జోడించారు. అయితే 21 పరుగులు చేసినటువంటి అలెక్స్ క్యారీ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరోవైపు వెబ్స్టర్ మాత్రము చక్కగా ఆడాడు. 43వ ఓవర్లో వెబ్స్టర్ తన తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్యాట్ కమిన్స్ను, మిచెల్ స్టార్క్ను నితీష్ కుమార్ రెడ్డి అవుట్ చేయడంతో 164 పరుగులకు ఆస్ట్రేలియా 8 వికెట్లను కోల్పోయింది. ఆ కాసేపటికే ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో వెబ్స్టర్ కూడా అవుట్ అయ్యాడు. వెబ్స్టర్ 105 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఇక 9వ వికెట్ రూపంలో వెబ్స్టర్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ త్వరగానే ముగిసింది. సిరాజ్ బౌలింగ్లో బౌలాండ్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 51 ఓవర్లలో 181 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత బౌలర్లలో సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ వీరిద్దరూ చెరో 3 వికెట్లు తీగా బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. అయితే భారత్కు ఒక చేదు వార్త ఏంటంటే వెన్నునొప్పితో బుమ్రా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మధ్యలోనే గ్రౌండ్ను వీడి స్కానింగ్ చేసుకోవడం కోసము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మరి రేపు ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్ వేస్తాడో లేదో అనేటటువంటి బెంగ మాత్రము భారత అభిమానులకు ఉన్నది. ఎందుకంటే ఈ సిరీస్ మొత్తం బుమ్రా బౌలింగ్ మీదనే ఇండియా ఆధారపడింది కాబట్టి మరి రేపు బుమ్రా బ్యాటింగ్ అయితే చేస్తాడని చెప్పేసి ప్రసిద్ధ కృష్ణ చెప్పాడు. కానీ మరి ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినప్పుడు అప్పటికల్లా బుమ్రా కోలుకోవాలని చెప్పేసి మనం ప్రార్థించడం తప్ప చేసేదేమీ లేదు. ఇక 4 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో 2వ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియాకు తొలి ఓవర్లోనే అదిరిపోయే ఆరంభం లభించింది. మిచెల్ స్టార్క్ వేసినటువంటి ఆ తొలి ఓవర్లోనే జైస్వాల్ ఏకంగా 4 ఫోర్లు కొట్టాడు. అందులో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. కేఎల్ రాహుల్ సైతము స్టార్క్ వేసినటువంటి 5వ ఓవర్లో 2 ఫోర్లు కొట్టాడు.
6 ఓవర్లలోనే ఇండియా 36 పరుగులు చేసింది. అంటే ఓవర్కు సగటున 6 పరుగులు చేసిందన్నమాట. అయితే బౌలింగ్కి దిగినటువంటి బోలాండ్ తన తొలి ఓవర్లోనే కేఎల్ రాహుల్ను బౌల్ చేశాడు. 20 బాల్స్ ఆడినటువంటి రాహుల్ 2 ఫోర్లతోటి 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 42 పరుగుల వద్ద భారత్ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక బోలాండ్ తన మరుసటి ఓవర్లోనే జైస్వాల్ను సైతం బౌల్ చేశాడు. 35 బాల్స్ ఆడినటువంటి జైస్వాల్ 4 ఫోర్లతోటి 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 47 పరుగుల వద్ద ఇండియా తన రెండో వికెట్ను కోల్పోయింది. సో బౌలింగ్కి వచ్చినటువంటి బోలాండ్ వరుసగా 2 వికెట్లు తీసి భారత్ జోరుకు బ్రేక్ వేశాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కోహ్లీ మరోసారి తన బలహీనతను బయటపెట్టాడు. బౌలాండ్ బౌలింగ్లో ఆఫ్ సైడ్ వెళ్తున్నటువంటి బంతిని ఆడి స్లిప్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 12 బాల్స్ ఆడినటువంటి కోహ్లీ 1 ఫోర్ తోటి 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా భారత్ కోల్పోయినటువంటి తొలి 3 వికెట్లను బౌలాండ్ తీశాడు. అయితే 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రిషబ్ పంత్ వచ్చి రావడంతో తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతిని 6 కొట్టాడు. అయితే వెబ్స్టర్ బౌలింగ్లో గిల్ అవుట్ కావడంతో 78 పరుగులకే ఇండియా 4 కీలక వికెట్లను కోల్పోయింది. 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జడేజాతో కలిసి పంత్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ముఖ్యంగా పంత్ రెచ్చిపోయి ఆడాడు. వెబ్స్టర్ వేసినటువంటి 18వ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. వెబ్స్టర్ వేసినటువంటి 20 ఓవర్లో ఓ 6 మరో 4 బాదాడు. T20 తరహాలో బ్యాటింగ్ చేసినటువంటి పంత్ కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 6 తోటి తన హాఫ్ సెంచరీ పూర్తి చేసినటువంటి పంత్ ఆ మరుసటి బంతిని కూడా 6గానే బాదాడు. అయితే కమిన్స్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి పంత్ అవుట్ అయ్యాడు. 33 బాల్స్ ఆడినటువంటి రిషబ్ పంత్ 4 సిక్స్లు ఆ తర్వాత 6 ఫోర్లతోటి మొత్తం మీద 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పంత్ జడేజా వీరిద్దరు కలిసి 5వ వికెట్కు 46 పరుగులు జోడిస్తే అందులో పంతే 44 పరుగులు చేశాడు. జడేజా కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. సో పంత్ యొక్క జోరు ఎలా కొనసాగిందో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. పంత్ అవుట్ అయిన కాసేపటికే నితీష్ కుమార్ రెడ్డి కూడా కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా 2వ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తన 2వ ఇన్నింగ్స్లో 32 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ప్రస్తుతం జడేజా 8 పరుగులతోటి, వాషింగ్టన్ సుందర్ 6 పరుగులతోటి క్రీజ్లో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బౌలాండ్ మరోసారి రాణించి 4 వికెట్లు తీస్తే కమిన్స్, వెబ్స్టర్ వీరిద్దరూ చెరో వికెట్ తీయడం జరిగింది. ప్రస్తుతం ఇండియా 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక రేపు అంటే 3వ రోజు ఇండియా బ్యాటింగ్ ఎలా కొనసాగుతుంది అనే దాని మీదనే మన విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇండియా చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నాయి. సో ప్రస్తుతము జడేజా, వాషింగ్టన్ సుందర్ వీరిద్దరే చెప్పుకోదగ్గ బ్యాటర్లు ఉన్నారు. మరి వీరిద్దరి బ్యాటింగ్ మీదనే రేపు మనకు ఎంత ఆధిక్యం లభిస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. రేపు మనము కనీసము ఒక 100 పరుగులు చేసినట్లయితే, కనీసం కాదు మ్యాక్సిమం ఒక 100 పరుగులు చేసినట్లయితే టోటల్గా ఆస్ట్రేలియా ముందు 250 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచినట్లయితే ఖచ్చితంగా మనం విజయం సాధించడానికే 95% అవకాశాలు ఉంటాయనేది నాకు అనిపిస్తుంది. మరి ఈ యొక్క 2వ రోజు ఆటపైన మీ యొక్క అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే నిన్న ఆస్ట్రేలియా 1 వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది కదా. సో నిన్న కవాజా 2 పరుగులుగా అవుట్ అయ్యాడు. ఇక ఈరోజు తొలి వికెట్ రూపంలో లబుషేన్ అవుట్ కావడం జరిగింది, అంటే 2వ వికెట్ అన్నట్టు. సో ఓపెనర్ శామ్ కోన్స్టాస్ 38 బంతుల్లో 3 ఫోర్లతోటి 23 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్కి క్యాచ్ అవుట్ అయితే లబుషేను 8 బంతుల్లో 2 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి స్టీవెన్ స్మిత్ 57 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 33 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే ట్రావిస్ హెడ్ 3 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 4 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వెబ్స్టర్ 105 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 57 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో వెబ్స్టర్ తన తొలి టెస్ట్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. వెబ్స్టర్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక అలెక్స్ క్యారీ 36 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 21 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో బౌల్డ్ అయితే ఇక కెప్టెన్ కమిన్స్ 20 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 10 పరుగులు మాత్రమే చేసి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మిచెల్ స్టార్క్ 4 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నాథన్ లయన్ 17 బంతులు ఎదుర్కొని 7 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే బౌలాండ్ 9 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 9 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే సిరాజు, ప్రసిద్ధ కృష్ణ వీరిద్దరు కూడా చెరి 3 వికెట్లు తీస్తే బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి చెరువు 2 వికెట్లు తీశారు. ఇక రవీంద్ర జడేజా 3 ఓవర్లు మాత్రం బౌలింగ్ చేశాడు, వికెట్లు ఏమీ తీయలేదు. అయితే బుమ్రా వెన్నునొప్పి గాయంతో మైదానం నుంచి వీడి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాడు. ఇక బుమ్రా మరి అతని యొక్క తాజా పరిస్థితి ఏందనేది తెలుసుకోవాల్సి ఉంది. ఇక ఆ తర్వాత 4 పరుగుల స్వల్ప ఆధిక్యంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో 2వ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా 2వ రోజు ఆట ముగిసే సమయానికి 32 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.
యశస్వి జైస్వాల్ 35 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 22 పరుగులు చేసి బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ సైతం 20 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 13 పరుగులు చేసి బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యాడు. మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి శుభన్ గిల్ 15 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 13 పరుగులు చేసి వెబ్స్టర్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ అవుట్ అయితే విరాట్ కోహ్లీ 12 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి కేవలం 6 పరుగులు మాత్రమే చేసి బౌలింగ్లో స్టీవెన్ స్మిత్కి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో ఇప్పటివరకు టాప్ స్కోరర్ రిషబ్ పంత్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ 33 బంతులు ఎదుర్కొని T20 తరహాలో బ్యాటింగ్ చేసి 6 ఫోర్లు అదేవిధంగా 4 సిక్సర్లతోటి మొత్తం 61 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 39 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 8 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి మరోసారి విఫలమయ్యాడు. 21 బంతులు ఎదుర్కొన్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి 4 పరుగులు మాత్రమే చేసి బౌలింగ్లో కమిన్స్కి క్యాచ్ అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 17 బంతులు ఎదుర్కొని 6 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అంటే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు ప్రస్తుతం క్రీజ్లో నాట్అవుట్గా నిలిచారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 32 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బోలాండ్ 4 వికెట్లతోటి రాణిస్తే కమిన్స్, వెబ్స్టర్ వీరిద్దరూ చెరో వికెట్ తీయటం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇది తాజా స్కోర్ బోర్డు పరిస్థితి.